కోట్లు కోట్లు వాళ్ళ అమ్మ లాంటి మొగుడు. డబ్బులు 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 ఆడమ్మ లాంటి మొగుడు. కోట్లు డబ్బు డబ్బులు డబ్బులు పింకీ లక్షలు ఇంకి కోట్లు. వాట్ హ్యాపెన్? ఏమైంది పింకీ? బంగారం మూట ఇంకి బంగారం మూట ఏమైంది? బంగారం మూట. లక్షలు కొండపిల్లలు. ఏమైంది మీకు? పిచ్చి పిచ్చిగా కలవరిస్తున్నారు ఎందుకు? పింకీ అమ్మా లక్ష్మి, ఈ మందులు తీసుకురా. ఓ లక్ష్మి, ఏదో ఒక లక్ష్మి, తొందరగా వెళ్ళి మందులు తీసుకురండి అమ్మా. ఓ నరసమ్మ, ఈ ఇంకులు పెంకులు కూడా ఈడ లేని లక్ష్ముల్ని, ఈడికి రాని లక్ష్ముల్ని పిలుతున్నారు. అందుకే మా పేర్లైనా సరిగా పిలువు అన్నాము. కొండమ్మా నువ్వురా, బేగ్గా మందులు తెద్దాం. ఆ పింకీ ఏమైంది? సిస్టర్ ఏమైంది వీళ్ళకి? అది అర్థం కాకే మా డాక్టర్ గారు జుట్టు పెక్కుంటూ వెళ్లారు. ఏ మాయరోగం వచ్చిందో ఏమో పాపం. ఇంకో బెడ్ లేదన్నట్టు ఇద్దరిని ఒకే బెడ్ మీద వేశారెందుకు? ఇద్దరిని వేరు చేయాలనుకుంటే వణికిపోతున్నారు. డబ్బులు డబ్బులు డబ్బులు. భయపడకండి, ఏం జరిగిందో నిజం చెప్పండి. మోదకొండమ్మ కూడా ఇలాగే అడిగింది. ఇంకొక 4 నిజాలు చెప్పుంటే మూట చేతికొచ్చేది. మూట? ఏ మూట? బంగారం మూట. అమ్మోర్ తల్లి నీ గురించి అడిగింది. నిజం చెప్తే ఇచ్చేస్తానంది. వాట్? మూటేంటి? అమూర్తలేంటి? నా గురించి ఏం అడిగింది? మీరేం చెప్పారు? భూమి అంటే నీకు పడదన్నా. లైట్ ఆన్ అయినప్పుడు బంగారం మూట దగదగలు. అబద్ధం చెప్పామంటే కొవ్వు తారిపోయినట్టు ఆరిపోతుంది. అబ్బా! నాకు మెంటల్ వచ్చి ఈ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యేలా ఉన్నాను. కొంచెం వివరంగా అర్థమయ్యేలా చెప్పండి. సేమ్ టు సేమ్. వివరాలు చెప్పే ముందు నువ్వు నిజంగా దేవతవా కాదా చూడాలి అని అడిగాం. అప్పుడు ఫ్లడ్ లైట్స్ వెలిగినట్టు జామని ప్రత్యక్షమైంది. మోదకుండమ్మ తల్లి దండాలమ్మా. తర్వాత ఏమైంది చెప్పు. ఆ దేవతను చూడగానే మాకు మూర్చొచ్చింది. కట్ చేస్తే ఎక్కడున్నాం. సుబ్బు అననీల గురించి చెప్పమంది, కానీ మేము చెప్పలేదునే అండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.